నమస్తే. మన దగ్గర ఇప్పుడు గజ్జల కాంతం గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. రాష్ట్రంలో కులగణన అనేది జరుగుతూనే ఉంది. ప్రజలు అనేవారు పెరుగుతారు కానీ తగ్గకూడదు అని చెప్పి కూడా వాళ్ళు అంటూనే ఉన్నారు. అయినా కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కులగణనలో 42% వచ్చారు. ఒక 22 లక్షల మంది దాకా తగ్గారని కూడా అంటున్నారు. దాని గురించి మరి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. రాష్ట్రంలో కులగణన అనేది జరుగుతూనే ఉంది. బీసీ కులగణన. దాంట్లో జనాలు అనేవారు పెరగాలి కానీ తగ్గుతున్నారు ఏందని కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? కులగణన పూర్తి స్థాయిలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆలోచన చేస్తున్నాడు. 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అది జనాభా లెక్కల ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నాడు. అది మరి ఇప్పటిదాకా 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ గురించి మాట్లాడలే ఎవరు. అసలు బీసీల జనాభా లెక్కలే చెప్పలేదు. ఆనాడు కుటుంబ సర్వేలు చేయించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సర్వేలను చేయించి అసలు బీసీల జనాభా లెక్కల గురించే మాట్లాడలేదు, ఎస్సీల జనాభా గురించి మాట్లాడలేదు, మరి రెడ్ల జనాభా గురించి మాట్లాడలేదు, బ్రాహ్మణుల జనాభా గురించి మాట్లాడలేదు. అసలు ఎవరి జనాభా లెక్కలే చెప్పలేదు. ప్రభుత్వ సొమ్ముతోనే ప్రభుత్వం ఖర్చుతోనే సర్వేలు చేయించాడు. కుటుంబ సర్వేలు చేయించిన తర్వాత మరి అసెంబ్లీలో ఆ మాట జనాభా లెక్కలు తేల్చి చెప్పలేదు, బయట చెప్పలేదు. మరి అప్పుడు ఎవరన్నా మాట్లాడితే ఉక్కుపాదం మోపిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరన్నా బీసీలు మాట్లాడితే, బీసీ ఉద్యమకారులు ఎవరన్నా మాట్లాడితే ఉక్కుపాదం మోపిండు. దళిత ఉద్యమకారులు మాట్లాడితే ఉక్కుపాదం మోపిండు. గిరిజన ఉద్యమకారులు మాట్లాడితే ఉక్కుపాదం మోపిండు. మైనార్టీ నాయకులు మాట్లాడితే ఉక్కుపాదం మోపిండు. తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడితే ఉక్కుపాదం మోపినటువంటి మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇయ్యలో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాస్వామ్యం. ఇది ప్రజా పరిపాలన నడుస్తున్నది. మరి అలాంటి పరిస్థితులలో ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఆ సర్వే లెక్కలు అన్నీ వచ్చిన తర్వాతనే 42% బీసీలకు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. మరి అందరి జనాభా లెక్కలు తీర్చిన తర్వాతనే ఎస్సీలలో అన్ని జనాభా లెక్కలు చేసినాకనే వర్గీకరణ చేశాడు. ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. బీసీ జనాభా లెక్కలు తేల్చినాక 52% అని వచ్చింది. దానికి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా సోనియమ్మ గాంధీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, మా మల్లికార్జున గారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొని జనాభా లెక్కలు చేయించి వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చూసుకున్నట్లయితే మా బీసీలకి కానీ కరెక్ట్ గా రిజర్వేషన్ కానీ కులగణన కానీ చేయకపోతే స్థానిక ఎలక్షన్స్ జరగనిచ్చేది లేదు, ఎలక్షన్స్ ఆపుతామని చెప్తూ కూడా అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? అది పాపం మా ఆర్ కృష్ణకు మేము ఒకటి చెప్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీసీ జనాభా లెక్కలు తేల్చి ఎక్కడన్నా రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే ఆ ఉదాహరణ తీసుకురా కృష్ణన్న. నీకు కూడా తెలిసింది అంతా. నువ్వు బీజేపీలో రాజ్యసభ సభ్యునిగా, నీవు బీజేపీ పార్టీ నాయకుడిగా, మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా బీసీ జనాభా లెక్కలు చేసిందా? కులగణన జరిగిందా? బీసీలకు రిజర్వేషన్ 42% ఎక్కడన్నా ఇచ్చారా బీజేపీ పాలిత రాష్ట్రాలలో? అది ఎప్పుడు ఫస్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విమర్శన చేస్తే ఎంతవరకు సమంజసమో అది జాతి క్షమించదు మనల్లో. ఓకే. అలాగే ఇప్పుడు చిలుకూరు బాలాజీ అర్చకులపై, రంగరాజన్పై కూడా దాడి జరిగింది. దానికి మీరు ఏమంటారు? ఎలాంటి చర్య తీసుకోవచ్చు? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటాడు. రామరాజ్యం సైన్యం అని పెట్టినటువంటి వాడి మీద వాని సైన్యం మీద ఉక్కుపాదం మోపుతారు. ఖచ్చితంగా పీడీ యాక్ట్ కేసులు కూడా వాని మీద అవుతుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, పీడీ యాక్ట్ పెడతారు. అలాంటి సంస్థలను ఏది కూడా బయట ఉండనియరు, తిరగనియరు. ఎందుకంటే ఈ దేశంలో హిందూయిజం మీద, హిందూ అనే పదం మీదనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉంది. ఒక పూజారి మీద, ఒక గురువు మీద, ఒక అయ్యగారి మీద ఆ దాడిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అలాంటి గురువు, అలాంటి పెద్ద ఆయన మీద దాడి చేయడమే అది యావత్ హిందూ జాతికే అవమానం. కాబట్టి ఖచ్చితంగా
మేము తెలంగాణ ప్రజా సంఘాలు చేసే నాయకునిగా యువతరాన్ని, అంతకన్నా ఎక్కువ సైన్యం మా దగ్గర ఉంది. మేము దాడులు మొదలు పెడితే మరి ఆ రామరాజ్యం సైన్యం పేరు మీద పెట్టుకున్న, ఆ ముసుగులో పెట్టుకున్నటువంటి సైన్యాన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తాం. అవసరం కూడా మేము కూడా దాడులు చేస్తాం. అది మానుకోవాలి. ఎందుకంటే ఇవాళ అర్చకుల మీద, గురువుల మీద, అయ్యగార్ల మీద తెలంగాణ రాష్ట్రంలో ఎవరి మీద దాడి జరిగితే మేము ఊరుకోమని చెప్తున్నా. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు దాని మీద చర్య తీసుకుంటాడు. వాళ్ళ మీద ఉక్కుపాదం అవుతారు, జైలుకు పంపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.